కోడుమూరు మండలంలో టీడీపీ చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి మరియు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు కోడుమూరు నియోజకవర్గ టీడీసీసీ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి గారు అలాగే బొగ్గుల దశగిరి గారు ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో పాలకుర్తి పట్టణంలో టీడీపీ సుపరిపాలన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం సంవత్సర పాలన జరిపిన పాలనలో సుపరిపాలనలో డోర్ టు డోర్ మనం ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలన్నీ ప్రతి ఒక్క ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి సంక్షేమ పథకాలు అందినాయా లేదా, అందకపోతే ఎందుకు అందలేదు, ఈ ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉంది అని పూర్తి వివరాలు వాళ్ళని అడిగి మై టీడీపీ యాప్ అని ఒక ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక యాప్ని క్రియేట్ చేసి నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో ఆ యాప్లో ప్రతి ఒక్కరు బూత్ ఇన్ఛార్జీలు అయితేనేమి, యూనిట్ ఇన్ఛార్జీలు అయితేనేమి, క్లస్టర్ ఇన్ఛార్జీలు అయితేనేమి, టౌన్ కన్వీనర్లు, గ్రామస్థాయి నాయకులు, మండల నాయకులు ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ఐకమత్యంతో ఈ మన సంక్షేమ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ వెళ్ళి వాళ్ళు ఖచ్చితంగా మనం డోర్ టు డోర్ వెళ్ళడమే కాకుండా ఆ యాప్లో వాళ్ళ వివరాలు, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, అలాగే వాళ్ళకి పెన్షన్ వస్తుందా, పెన్షన్ వస్తుంటే అవసరం లేదు, పెన్షన్ ప్రాబ్లం ఏమైనా ఉన్నా, రేషన్ కార్డు ప్రాబ్లం ఏమైనా, ఉచిత కరెంటు చేనేతలకు ఉచిత కరెంటు ప్రాబ్లం ఏమైనా ఉన్నా, ఇలా ఉచిత గ్యాస్ వచ్చిందా లేదా, ప్రతి కార్యక్రమం గురించి వివరణ అడిగి వారి వివరణ తెలుసుకొని వారి ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం యాప్లో ఖచ్చితంగా నమోదు చేయాలి. ఇప్పటికే కోడుమూరు మండలం చాలా చురుకుగా పనిచేయడానికి కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా బూత్ కన్వీనర్లు ముందుకు వస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా మన మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో, విష్ణువర్ధన్ రెడ్డి గారి నాయకత్వంలో, బొగ్గుల దశగిరి గారి నాయకత్వంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ప్రతి ఒక్కరు ప్రజల్లోకి వెళ్ళి ఈ సంక్షేమాలని ప్రజల్లో వెళ్ళి మన ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందని ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్ళి వారి సమస్యలు, వాళ్ళ మనోభావాలు తెలుసుకునే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కావున మండలంలో ప్రతి నాయకుడు పల్లెల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో బూత్ ఇన్ఛార్జీలు ఎంతో క్రియాశీలకంగా ఈ మై టీడీపీ యాప్లో నమోదు కార్యక్రమం ఖచ్చితంగా చేయాలి. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఒక పోటీతత్వంతో తీసుకొని ముందుగా మీరు ఎవరైతే అయిపోగొడతారో వాళ్ళకి ప్రోత్సాహ బహుమతులు కూడా మండల కన్వీనర్ గారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మన కార్యక్రమాన్ని ప్రజల్లో ఎంతవరకు వెళ్తుంది, ఏ విధంగా వెళ్తుందని ఖచ్చితంగా ముఖ్యంగా మనం ప్రజల్ని పట్టించుకోకపోతే మన పార్టీ యొక్క అధిష్టానం కూడా ఆ కార్యక్రమాన్ని ముందుకు ఎంతో విజయవంతంగా చేశారని డాష్ బోర్డు దగ్గరికి వెళ్ళి ఏ ప్రజా సమస్యలు అయితే మనం ఎంటర్ అవుతామో అవన్నీ డాష్ బోర్డు దగ్గరికి వెళ్తాయి. డాష్ బోర్డు నుంచి మళ్ళీ సంబంధిత మండలాధికారులకు ఫలానా వ్యక్తికి ఏ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం గురించి క్లీన్గా వివరించే అవకాశం మన చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వంలో ప్రజల వద్దకే పాలనను నేరుగా వాళ్ళని వాట్సాప్ గవర్నెన్స్ కూడా ఇచ్చారు నారా లోకేష్ గారు. వాట్సాప్ గవర్నెన్స్లో కూడా వారి సమస్యలు ఏమైనా ఉంటే దాంట్లో తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఏమంటే ఈ కార్యక్రమాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ని ఖచ్చితంగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ విజయవంతం చేయాలని కార్యకర్తలకు, నాయకులకు, ముఖ్యంగా బూత్ ఇన్ఛార్జీలకు, క్లస్టర్ ఇన్ఛార్జీలకు ప్రతి ఒక్కరికి పేరున తెలియజేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా ఈరోజు పేలకుర్తి గ్రామంలో ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్కి మండల కన్వీనర్ గారు, అలాగే టీడీపీ నాయకులు వెంకటేశ్వర్లు గారు మరియు ఇతర పెద్దలందరూ బూత్ కన్వీనర్లు జరగడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఖచ్చితంగా మై టీడీపీ యాప్లో నమోదు చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను.